నేను డాక్టర్ అనుష జోగుంట్ల, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, V9 హాస్పిటల్స్, రసూల్పుర. ఈ వీడియో ద్వారా మనం సీజనల్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం. అంతటా సీజన్స్ మారాయండి. చాలా హెవీ రెయిన్స్ పడుతూ ఉన్నాయి. ఈ రెయిన్స్ పడడం వల్ల ఏంటంటే కొంచెం డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇవన్నిటి వల్ల కూడా మనకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంది. అందులో మోస్ట్లీ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి స్కోప్ అనేది ఉంది. సో ఆ ఇన్ఫెక్షన్స్ మొట్టమొదటిగా మనం గమనించేది ఏంటి అంటే ఫీవర్స్ అన్నమాట. సో ఈ వీడియో ద్వారా మనం ఏంటంటే వైరల్ ఫీవర్స్కి, బ్యాక్టీరియల్ ఫీవర్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ వైరల్ ఫీవర్స్ అంటే ఏంటి అంటే మోస్ట్లీ మనకి ఎడినో వైరస్ ద్వారా, డెంగ్యూ వైరస్, లేదు అంటే కరోనా వైరస్, మోస్ట్లీ ఈ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఈ నాలుగిటి వల్ల మనకి ఏంటంటే ఎక్కువగా ఫీవర్ బారిన పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వచ్చిన జ్వరము ఏదో బ్యాక్టీరియల్ వల్ల వచ్చిన జ్వరమా, లేదు అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జ్వరమా అనేది మనం ఎట్లా తెలుసుకుంటాం. ఈ వైరల్ ఫీవర్ అనేది ఏంటంటే ఎక్కువగా హై గ్రేడ్ టెంపరేచర్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. ఈ వైరల్ జ్వరాలు ఎక్కువగా ఎట్లా స్టార్ట్ అవుతాయంటే గొంతు నొప్పి వల్ల కానీ, దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్, మయాల్జియాస్ అంటాము, వీటి ద్వారా మనం మేనిఫెస్ట్ చేస్తాము. ఇవి ఎక్కువ టెంపరేచర్స్ తోటి వస్తూ ఉంటాయి. ఒకేసారి ఏంటంటే 1 or 2 కానీ 1 or 3 టెంపరేచర్స్ వల్ల కానీ, ఎక్కువగా బాగా ఒళ్ళు నొప్పులతో కానీ ఉన్నట్టు అయితే ఇది వైరల్ జ్వరంగా మనం పరిగణిస్తాము. ఇదేంటంటే మోస్ట్లీ 3 to 5 డేస్లో మనకి తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఈ జ్వరాలు. దీన్ని వైరల్ జ్వరాలుగా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. మరి బ్యాక్టీరియల్ జ్వరాలు ఎలా ఉంటాయి? ఈ బ్యాక్టీరియల్ జ్వరాలు ఏంటంటే ఎక్కువగా చలి వణుకుతోటి వస్తాయండి. ఇవి కూడా హై టెంపరేచర్సే ఉంటాయి, కానీ ఎక్కువగా ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది మన బ్యాక్టీరియా అనేది మన ఒంట్లో చాలా ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా చాలా 14 డేస్ వరకు, 7 to 14 డేస్ వరకు మనకు ఈ జ్వరాలు అనేది ఉంటాయి. మోర్ దెన్ 5 డేస్ వరకు జ్వరం వచ్చి ఇంకా తగ్గట్లేదు అంటే కనుక అది మనం బ్యాక్టీరియల్ జ్వరాలుగా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. సో ఈ వైరల్ జ్వరాలు బారిన పడకుండా మనం ఏం చేయాలి అంటే నేను మీకు 4 టిప్స్ అనేది చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే ఇది ఎక్కువగా జ్వరం వచ్చిన వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవడం అనేది మనం మానేయాలి. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎజిత్రోమైసిన్, లేదు అంటే క్లావం, ఇవి బాగా అలవాటు అయిపోయాయి అన్నమాట. సో ఏ వచ్చినా కూడా ఈ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసే పరిస్థితులు అయితే వచ్చినాయి. సో మనం దాన్ని ఫస్ట్ స్టాప్ చేయాలండి. మెడికల్ షాప్కి వెళ్ళి ఫస్ట్ యాంటీబయాటిక్ అనేది తీసుకోవడం అనేది మానేయాలి. ఎందుకంటే వైరల్ జ్వరాలకి ట్రీట్మెంట్ అనేది యాంటీబయాటిక్స్ కాదు, అలాగే యాంటీవైరల్స్ కూడా కాదు. మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే దీనికి హైడ్రేషన్, ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండడం. ఇంత హై టెంపరేచర్స్ వల్ల ఏమవుతుందంటే బాడీలో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. దానివల్ల డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ఆ డీహైడ్రేట్ అయిపోతూ ఉండడం వల్ల వచ్చే సమస్య అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ దగ్గు, జలుబులు, ఒళ్ళు నొప్పులు మామూలుగా ఉండేది ఇంకా ఎక్కువ హై ఇంటెన్సిటీ తోటి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మోస్ట్లీ మనం వైరల్ జ్వరాల్లో వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే ఎక్కువగా హైడ్రేట్ అవుతూ ఉండడం. ఈ చలి ప్రదేశాలకు కానీ, ఎక్కువగా ఏసీలో ఉండడం కానీ తగ్గించాలి. లేదు హాట్ వాటర్ తీసుకోవడం కానీ, ఆవిరి పట్టుకుంటూ ఉండడం కానీ, ఇవి చేస్తూ ఉంటే మోస్ట్లీ 3 to 5 డేస్లోకి ఈ వైరల్ జ్వరాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మరి బ్యాక్టీరియల్ జ్వరాలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే ఏ జ్వరం కన్నా కానీ ఒక 2 to 3 డేస్ వరకు మనకి ఏది బ్యాక్టీరియా దేని ద్వారా వచ్చింది అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా మనకు తెలియదు. సో పారాసిటమాల్ వేసుకుంటూ ఉండడం, దానికి కూడా ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండడం ఉత్తమం. అదే 2 డేస్ తర్వాత కూడా కానీ ఇట్లా హై టెంపరేచర్స్ తోటి వస్తుంది అంటే డాక్టర్ గారిని సంప్రదించి ఏ బ్యాక్టీరియా ద్వారా మనకు ఆ జ్వరం వస్తుందో దాన్ని తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా మంచిది. ఈ హైడ్రేషన్ ఒకటి. తర్వాత ఏంటంటే ఎక్కువగా పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత మనం చాలా వీక్ అయిపోతూ ఉంటాము. ఎందుకు అంటే సరిపడా రెస్ట్ తీసుకోకపోవడం ఇది దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది. 3 to 5 డేస్ వరకు మనం ఫీవర్ వచ్చిన తర్వాత కూడా మంచిగా రెస్ట్ తీసుకొని తర్వాత మనం పనులు మనం చేసుకోవడం అనేది చాలా మంచి పని అండి. దాని తర్వాత ఏంటంటే చాలామంది ఫీవర్ వచ్చినప్పుడు ఫుడ్ అనేది డైట్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ ఫీవర్ తగ్గిపోయిన వెంటనే నాన్ వెజ్ జోలికి వెళ్తూ ఉంటారు అనమాట. మన బాడీలో ఏంటంటే ఎనర్జీ మోస్ట్లీ ఈ వైరల్ జ్వరాల వల్ల తగ్గిపోతూ ఉంటుంది.
సో ఈ వైరస్ని చంపడానికి చాలా ఎనర్జీ అనేది కావాల్సి వస్తూ ఉంటుంది. అదే మనం నాన్ వెజ్ ఫుడ్ అనేది మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫుడ్ డైజెషన్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ ఆ నాన్ వెజ్కి డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఈ వైరస్ జ్వరాలను కానీ బ్యాక్టీరియా కానీ చంపడానికి మన బాడీలో ఎనర్జీ అనేది ఉండదు. సో నాన్ వెజ్ అనేది పక్కన పెట్టడం అనేది మంచిది. దాని బదులు మనం మంచిగా క్యారెట్స్ కానీ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇవి తీసుకుంటూ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువగా ఎనర్జీ అనేది ఈ బ్యాక్టీరియాని వైరస్ని చంపడంలో యూజ్ అయిపోయి మంచిగా త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో పూర్తిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువగా దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు హాట్ వాటర్ని తాగడం కానీ, ఎక్కువగా మాస్క్ యూజ్ చేయడం కానీ, ఎవరైనా అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడం కానీ, లేదు ఎక్కువగా హైడ్రేట్ అవ్వడం కానీ, ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల మనం ఈ జ్వరాల బారిన అనేది పడకుండా ఉంటాం. థ్యాంక్ యూ.